చెప్పాడు. అలా ఒబేదేదేమి యొక్క పనంతటిని అతని ఏదైతే కలిగి ఉన్నాడో అది బ్లెస్ అవుతుంది. ఏమండి, యోబుకు రెండింతల ఆశీర్వాదం ఎలాగైతే వచ్చిందో తొదకు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, తొదకు రెండింతల ఆశీర్వాదం. ఏమండి, ఆ ఊజు దేశంలో యోబు పిల్లలంతా నీకు అందగత్తెలు అందగాళ్ళు ఎవరు లేరట. అంత అందమైనటువంటి పిల్లలు ఇచ్చాడు. కోల్పోయినదంతా మరలా తిరిగి ఆయనకి ఇచ్చాడు. కారణం ఏంటంటే యోబు దేవుడిని తిట్టలేదు. మనం తిడితే మనకు వచ్చిన శ్రమలలో తిడితే దేవుడిని తిడతాం, లేకపోతే శాతాన్ని అపవాదిని తిడతాం. ఇద్దరినే తిడతాం. మనం ఎప్పుడూ తిట్టుకోము, మనము అనుకోము. కానీ యోబుకి అన్ని శ్రమలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని శోధనలు వచ్చినా తన నోటితో ఒక్క మాట కూడా దేవుడిని దూషించలేదు. అంతే సహనాన్ని కలిగి ఉన్నాడు, అంతే ఓపిక కలిగి ఉన్నాడు. ఆయన రెండింతల ఆశీర్వాదం పొందాడు. కనుక ఎలా ఈ కుటుంబానికి దేవుని వాక్యం మాట్లాడుతుంది. కుటుంబం ఎలా ఉండాలో సుధాకర్ గారి ద్వారా దేవుడు చెప్పాడు. ఈ గృహంలో ఎవరు ఉండాలని నేను చెప్తున్నాను. ఈ గృహంలో క్రీస్తు ఉండాలి. ఈ గృహానికి అధిపతిగా క్రీస్తు ఉండాలి. ఈ కాపరిగా క్రీస్తు ఉండాలి. ఈ యొక్క గృహంలో దేవుని యొక్క నామం ఘనపరచబడాలి. ఈ గృహంలో మీరు చేత తీర్చబడమే కాకుండా ప్రతి నిత్యం దేవుని వాక్యం గృహంలో చదవాలి. ఈ గృహంలో దేవుని మీరు స్తుతించాలి. ఈ గృహంలో మీరు దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. దేవునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉండాలి. దేవుని ఆరాధించే కుటుంబం ఉండాలి. దేవునికి ప్రార్థించే కుటుంబం ఉండాలి. దేవుని సేవకుల్ని ఆదరించే గృహముగా ఉండాలి. గనురాలు ఏం చేస్తుందండి? షునేమి పట్టణస్థురాలు ఎలీషా ఆ పట్టణం వచ్చినప్పుడల్లా అంటది కదా, గెహాజీ ఎలీషా వచ్చినప్పుడు, అయ్యా మీరు ఈ పట్టణం వచ్చినప్పుడు మా ఇంటి పైన మీరు ఉండండి, మా ఇంటి పైన మీరు గది కట్టిస్తున్నాము, అక్కడ ఉండి మీరు సేవ చేసుకుని మీరు వేరండి. ప్రియమైన బిడ్డలారా, అంటే అలా కట్టించమని నేను అనగానే నాకు కూడా ఒక ఇల్లు ఉంది, మాకు కట్టించి వదిలేగానండి. కానీ దేవునికి అవసరమైతే మా కుటుంబం ఉందండి, అవసరమైతే మా గృహం ఉందండి, అవసరమైతే రండి. ఏమిటి మనం అందరం కట్టేటప్పుడు అంకుల్ రాజు అంకుల్ గారి ఇంటి కాడ మరి మనము శుక్రవారం రాత్రి ఆదివారం ఆరాధన అక్కడ మందిరం పూర్తయ్యేంత వరకు అక్కడే. అప్పుడు ఆ ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం సీతపేటలో మందిరం లేనప్పుడు నాన్నగారు రోడ్డు మీద బజార్లో ఆయన ప్రార్థన పెట్టినప్పుడు చాలా మంది నాకు బాగా తెలిసినటువంటి కుటుంబం మారం పుల్లయ్య గారు వారి ఇంటి దగ్గర వారి లోగిల్లో ఆదివారం ఆరాధన తర్వాత మేకల దుర్గం అంటే అనుకోవద్దంటే అలవాటు అయిపోయింది. దుర్గం గారి ఇంటికాడ అంటే పెద్దరాజు ఇంటికాడ పెట్టేవాళ్ళు. ఇంకా చాలా మంది ఇంటికాడ అటు రామన్ వాళ్ళ ఇంటికాడ ఇలాగ చివరికి వచ్చేసరికి అనిశెట్టి మహాలక్ష్మి గారి ఇంటికాడ ఇంటి దగ్గర చాలా మంది మాస్టర్ గారు మా ఇంటి వరండాలో ప్రార్థన పెట్టుకోండి, మా ఇంటికాడ భోజనాలు పెట్టుకోండి, క్రిస్మస్ యొక్క